ఈ ఒక్క ప్రాబ్లం కాన్సెప్ట్ క్లియర్ అయితే ఎగ్జామ్లో 8 మార్క్స్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్. సో ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి మ్యాథ్స్ ఎగ్జామ్లో రిపీటెడ్గా వచ్చే ఆ టాప్ 8 మార్క్ క్వశ్చన్ ఏంటో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ద క్వశ్చన్ ఏంటి అంటే ద ఫస్ట్ 8 మార్క్ గ్యారంటీడ్ క్వశ్చన్ రియల్ నంబర్స్ టాపిక్లో నుండి మనం తీసుకుంటున్నామండి. సో వాట్ ఈస్ దట్ క్వశ్చన్? ప్రూవ్ that డాష్ ఈజ్ ఇర్రేషనల్. ఏంటి క్వశ్చన్ ఇలా ఉంది అనుకుంటున్నారా? ఎస్, ఈ డాష్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? మీ ఎగ్జామ్లో √2 ఈజ్ ఇర్రేషనల్ అని అడగచ్చు, కొన్నిసార్లు 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ అని అడగచ్చు, కొన్నిసార్లు 1/√2 ఈజ్ ఇర్రేషనల్ అని కూడా అడగచ్చు. ఇలాగా నంబర్లు మారుతూ ఉంటాయి కానీ ఈ క్వశ్చన్ మాత్రం సేమే. ఓకేనా? సో కాన్సెప్ట్, ద వే హౌ యూ ప్రెసెంట్ ఇన్ ద ఎగ్జామ్ అంతా కూడా సేమే ఉండాలండి. కేవలం నెంబర్లు మాత్రమే మారుతుంటాయి. సో ఫస్ట్ మనము √2ని తీసుకుందాము. √2ని ఇర్రేషనల్గా ఎలాగా మనము ప్రూవ్ చేయాలి? సో సేమ్ స్టెప్స్ ఈ రెండు నెంబర్లకు కూడా మనము యూజ్ చేస్తాం. అంతే, ఏదో ఒక్క లైన్ అటు ఇటు అవుతుంది అంతే తప్ప ఇంకంతా సేమే. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రెసెంట్ చేయాలో నేను మీ అందరికీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చాలా క్లియర్గా. సో ప్లీజ్ చాలా కేర్ఫుల్గా మీరు వాచ్ చేయండి. ఎస్, ద సొల్యూషన్ ఈస్ హియర్. యా, సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ప్రూఫ్ అని హెడ్డింగ్ పెట్టాలి. ఓకేనా? ఎందుకంటే మామూలుగా గివెన్ అని రాస్తాం అనమాట. గివెన్ అని రాసి క్వశ్చన్లో ఏముందో రాస్తాం, కానీ ఇక్కడ గివెన్ అనేది ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్లీ ఐఎమ్ ప్రూవింగ్ ఇట్. సో ప్రూఫ్ ఏంటి అంటే మనము √2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? √2 ఈజ్ ఇర్రేషనల్ అని మనము ప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం ప్రూఫ్ పార్ట్కి వెళ్దాము. సో ఐ థింక్ వైట్ ఈస్ బెటర్. యా, లెటర్స్ ఫస్ట్ స్టెప్ అండి. కమాన్, మీరు కుదిరితే మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. లెట్ us assume that √2 ఈజ్ రేషనల్. సో ఏంటి ఈ ఫస్ట్ స్టెప్ ఇలా రాశాను అంటే, మనం ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు? ఇర్రేషనల్ ప్రూవ్ చేయమని చెప్పారు కదా. సో ఇర్రేషనల్ అని డైరెక్ట్గా ప్రూవ్ చేయకుండా రేషనల్ అని అజ్యూమ్ చేసుకొని అది రేషనల్ కాదు అని మనం ప్రూవ్ చేస్తాం. రేషనల్ కాదు అంటే అర్థం ఏంటి? ఇర్రేషనల్ అని కదా. సో మనం ఇక్కడ ఏం ఎంచుకున్నామండి? కాంట్రడిక్షన్ మెథడ్ అంటే రివర్స్లో పోవడం అనమాట. ఓకేనా? డైరెక్ట్గా ప్రూవ్ చేయకుండా రివర్స్లో మనం ప్రూవ్ చేసేదాన్ని కాంట్రడిక్షన్ మెథడ్ అని అంటాము. సో అది మీరు బ్రాకెట్లో రాయాలి. మీరు ఎంచుకున్న మెథడ్ కాంట్రడిక్షన్ మెథడ్. సో వీఆర్ అస్యూమింగ్ దట్ √2 ఈస్ రేషనల్. √2 ఈస్ రేషనల్ అంటే అర్థం ఏంటి? అసలు రేషనల్ అంటే అర్థం ఏంటి? రేషనల్ అంటే ఇట్ విల్ బి ఇన్ ద p/q ఫామ్ అనమాట. ఇట్ విల్ బి ఇన్ ద p/q ఫామ్. ఏదైనా ఒక నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 1/3 కానీ 2/4 ఇలా p/q ఫామ్ లో ఉంటే వాటిని రేషనల్ నెంబర్స్ అని అంటాము. ఓకేనా? సో అప్పుడు ఏమైపోతుంది? √2 ఈజ్ ఈక్వల్స్ టు p/q కదా. సో √2 p/q లో ఉంది అని మనం రాసుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నెక్స్ట్ నేను అంటే క్యూని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కి పంపిస్తున్నాము. √2q ఈజ్ ఈక్వల్ టు p. The next step you have to do is very important. Squaring on both sides. మనం చేస్తున్నాం. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ దిస్ రూట్. ఈ రూట్ చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట మనకి క్యాలిక్యులేషన్ లో. అందుకని రూట్ పోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. అంటే ఏంటి? √2q హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p². ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటి అంటే √2q హోల్ స్క్వేర్ చేస్తారు కానీ ఈ రూట్ ని క్యాన్సిల్ చేయరు. ఎప్పుడైనా ఒక రూట్ ని స్క్వేర్ చేస్తే రూట్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా? సో √2² ఏమో 2 అయిపోతుంది. q² ఈజ్ ఈక్వల్స్ టు p². ఇది మనకు వచ్చినటువంటి ఈక్వేషన్. ఇది నెంబర్ 1 ఈక్వేషన్ అనమాట. మీరు ఇంకో స్టెప్ కూడా రాసుకోవచ్చు. అది ఎలా రాసుకోవచ్చు అంటే p²/2 ఈజ్ ఈక్వల్స్ టు q² అని కూడా రాయొచ్చు. అంటే 2 నేను ఇటు సైడ్ పంపించాను. ఓకేనా? ఎస్. తర్వాత ఇప్పుడు మనం చూద్దాము. ఎస్, దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటండి? ఈ పాయింట్లు మీకు అర్థమైంది ఏంటి? సో 2 divides p². It also divides p కదా. 2 ఏమో p² ని డివైడ్ చేస్తుంది. p² ని డివైడ్ చేస్తుందంటే అర్థం ఏంటి? p ని డివైడ్ చేస్తున్నట్టే కదా. అదే మనం ఇక్కడ రాసాము. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ స్టెప్ విల్ బి హ్యావింగ్ మార్క్. 8 మార్క్స్ అంటే ఎవ్రీ స్టెప్ ఒక మార్క్ ఉంటుంది. కాబట్టి షార్ట్ కట్స్ చేయకండి, షార్ట్ కట్లలో రాయొద్దు. ఏదైనా కూడా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ రాయాలి. ఓకేనా? నా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేస్తున్నామంటే లెట్ p ఈజ్ ఈక్వల్స్ టు 2k. p
Pని 2k అని నేను అనుకుంటున్నాను. సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 మనం ఇప్పుడు P ప్లేస్లో ఏం పెట్టాలి, 2k పెట్టాలి. అప్పుడు ఏమైపోతుంది ఇప్పుడు, ఎస్ 2q² ఈజ్ ఈక్వల్స్ టు 2k హోల్ స్క్వేర్. సో ఫ్రమ్ దిస్ మనకు ఏమొస్తుంది, 2q² ఈజ్ ఈక్వల్స్ టు 4k². అవునా? ఎస్. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దామా, 2 1s 2 2s. సో q² ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది మనకి ఇక్కడ, 2k² వచ్చింది. యా, డన్. సో ఇది మన సెకండ్ ఈక్వేషన్ అనమాట. ఇక్కడేమో p² ఈక్వల్ టు 2q² అని వచ్చింది. ఓకే, ఇక్కడేమో q² ఈక్వల్ టు 2k² అని వచ్చింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఇది కూడా మనం ఎలా రాసుకోవచ్చు అంటే q² డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు k² అని రాయొచ్చు కదా. 2 నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపించాను. సో ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి, q² ని 2 డివైడ్ చేస్తోంది. q² ని డివైడ్ చేస్తే 2 ఆటోమేటిక్గా క్యూని కూడా డివైడ్ చేస్తున్నట్టే కదా. సేమ్ రాస్తున్నాను, ఇదే స్టెప్ని మళ్ళీ రాస్తున్నాను. ఇక్కడ ఏమని రాస్తున్నానంటే 2 divides q², it also divides q. చూడండి సేమ్, ఇక్కడ p² ని 2 డివైడ్ చేస్తోంది, ఇక్కడ q² ని 2 డివైడ్ చేస్తోంది. అంటే ఇక్కడ p q రెండు ఏమైపోయినాయండి, అవి కోప్రైమ్ నెంబర్స్ అని అర్థం అన్నమాట. సో ఇక్కడ మనం అది మీరు మెన్షన్ చేయాలి. Therefore both p and q have 2 as a common factor. సో రెండిటికి కామన్ గా ఏం డివైడ్ చేస్తుందండి, 2 డివైడ్ చేస్తుంది. కాబట్టి 2 became a కామన్ ఫ్యాక్టర్ అన్నమాట రెండిటికి. ఓకేనా? ఎస్. సో మీరు ఇక్కడ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. బట్ దిస్ కాంట్రడిక్ట్స్, కానీ the fact that P and Q are co-prime. ఇక్కడ ఫస్ట్ స్టెప్ మనం చేసేటప్పుడు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నప్పుడు మనం ఏం చేస్తాము, రేషనల్ అని చెప్పి మనము అనుకున్నాం కదా. రేషనల్ అంటే అర్థం ఏంటంటేనండి, P and Q are co-primes అన్నమాట. రెండు కూడా కోప్రైమ్ నెంబర్స్ అని అర్థం అన్నమాట. కానీ ఇక్కడ ఏమైపోయింది, కోప్రైమ్ అంటే ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, కోప్రైమ్ అంటే దెర్ విల్ బి నో కామన్ ఫ్యాక్టర్. ఇది మీకు తెలియాలి, అసలు ఏంటో ఈ కోప్రైమో మీకు తెలియాలి. కామన్ ఫ్యాక్టర్ లేదని అర్థం. కానీ ఇక్కడ మనకి ఏమర్థమైంది, కామన్ ఫ్యాక్టర్ ఉంది, 2 కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి సో ఇది రాంగ్. ఎట్లా కామన్ ఫ్యాక్టర్ వస్తాయి, కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు కదా, కానీ కామన్ ఫ్యాక్టర్ వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి, సో మనం చేసిన అజంప్షన్ ఉంది కదా, అవర్ అజంప్షన్ that √2 is rational is wrong. మనం చేసినటువంటి అజంప్షన్ రాంగ్ అన్నమాట. ఓకేనా? ఎస్. దేర్ఫోర్ మనం చేసిన అజంప్షన్ ఏంటి, √2 is rational కదా. ఇది రాంగ్ అయితే కరెక్ట్ ఏమైపోతుంది, ఇంకా √2 is irrational. ఇది కరెక్ట్. Therefore √2 is irrational. సో ఇలా మనము మన క్వశ్చన్ ని నీట్ గా ప్రూవ్ చేయాలి ఎగ్జామ్ లో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ నెంబర్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మీరు ట్రై చేయండి. 5 - √3ని మీరు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఒక్కసారి ట్రై చేస్తారా? యా, సో ఐ విల్ హెల్ప్ యూ అండి, డోంట్ వరీ. సో 5 - √3ని నేను ఇప్పుడు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. చాలా చాలా సింపుల్, చాలా చాలా ఈజీ. నెంబర్ చూసినట్లు హార్డ్గా ఉండదు, ఇంకా ఈజీగా ఉంటుంది. సేమ్ థింగ్, మీరు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలండి, యూ హ్యావ్ టు అస్యూమ్ దాట్, let us assume that 5 - √3 is rational. ఇది మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్. సో రేషనల్ అంటే అర్థం ఏంటి, 5 - √3 మస్ట్ బి ఈక్వల్ టు p/q కదా. ఆ తర్వాత ఏం చేయాలి మనము అంటే, ఓకే, ఈ √3ని ఇటు సైడ్ పంపించాలండి, p/qని ఇటు సైడ్ తీసుకొస్తున్నాను. సో √3 is equals to 5 - p/q.
ఓకేనా? సో ఇక్కడ నుండి ఇంకా మీకు సేమ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ √3 వచ్చేసింది. ఇందాక మనం √2 ఇస్ ఇర్రేషనల్ ఏదైతే చేసామో సేమ్ అదే ఇక్కడ సేమ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ 5 - p/q ని మీరు ఎల్సిఎం తీసుకోండి. 5q - p/p అయిపోతుంది. అయిపోయాక ఇక చూసారా ఇది చాలా సింపుల్. ఆ √2 ఇస్ ఇర్రేషనల్ కన్నా ఇంకా ఈజీ అనమాట. ఇది 3 స్టెప్స్లో అయిపోతుంది ప్రాబ్లం. అందుకే కొన్నిసార్లు రేర్ కేసెస్లో ఇది 4 మార్క్స్కి ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా? ఎస్. సో ఇది చూడండి ఎలా ఉంది ఫార్మ్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q కదా. ఒక పైనదంతా p అనుకోండి, కిందదంతా q అనుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. సో LHS ఏమో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఇర్రేషనల్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో రేషనల్ ఉంది కదా. ఎస్. సో ఇది ఇంపాసిబుల్. అది ఎలా కుదురుతుంది? కుదరదు కాబట్టి సో అవర్ అసంప్షన్ ఈస్ రాంగ్ అనమాట. సో అవర్ అసంప్షన్ ఈస్ రాంగ్, హెన్స్ √5 - √3 ఈస్ ఇర్రేషనల్ అని మీరు రాయాలి. ఓకేనా? సో దిస్ ఇస్ ద వే హౌ యూ హ్యావ్ టు డూ దిస్ క్వశ్చన్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ కూడా చెప్పాను కదా, 1/√2 ఈస్ ఇర్రేషనల్ కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. చాలా ఈజీ అండి, ఇది కూడా చాలా చాలా ఈజీ. ఏంటబ్బా 1/√2 ఎలా చేయాలని అనుకుంటున్నారేమో. సేమ్ ఫస్ట్ స్టెప్ అన్నిటికీ కూడా సేమ్. లెట్ us assume that 1/√2 is రేషనల్ అని రాసేసేయండి. ఫస్ట్ రాసేసిన తర్వాత రేషనల్ అంటే అర్థం ఏంటి? p/q ఫామ్ కదా. వెంటనే 1/√2 = p/q అని రాసేసేయాలి. రాసేసిన తర్వాత ఇక్కడ మాత్రం మీరు అది మెన్షన్ చేయండి. ఎవ్రీ స్టెప్లో ఏ నెంబర్ ఇచ్చినా కూడా p and q ఆర్ కో-ప్రైమ్స్ అని అస్యూమ్ చేయాలి అనమాట. ఇక్కడ రాయాలి. మీరు రాస్తే లాస్ట్లో మీరు చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు √2 వచ్చేలా చేయండి. ఇప్పుడు √2 రావాలి అంటే ఇది రివర్స్ అయిపోతుంది కదా, q/p. ఓకేనా? సో √2ని పైకి పంపించాను, ఇక్కడ p కిందకి పంపించాం అంతే. √2 = q/p అయింది. ఇది కూడా ఎలా ఉందండి? p/q ఫామే కదా. ఇది కూడా a/p ఫామ్లోనే ఉంది కదా. కాబట్టి మళ్ళీ LHS ఏమో ఇర్రేషనల్ ఉంది, RHS ఏమో రేషనల్ ఉంది. ఓకేనా? సో బోత్ ఇస్ రాంగ్. సో ఇది మీరు ఖచ్చితంగా రాయాలన్నమాట. సో అవర్ అసంప్షన్ అగైన్ ఏమైంది? రాంగ్ అయిపోయింది. హెన్స్ 1/√2 ఈస్ ఇర్రేషనల్. సో ఇలాగా మీరు చేయాలి. సో ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను ఇప్పుడు నేను మీకు. ఓకే, మీరు అవి ప్రాక్టీస్ చేయాలి. సో మీరు చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటి అంటే, మీరు ఈ క్వశ్చన్ చేయండి. ఓకేనా? ఇదిగో నేను గ్రీన్ కలర్లో రాస్తున్నాను. ఎస్. 3 + 2√5ని ఇర్రేషనల్గా మీరు ప్రూవ్ చేయాలి. 6 + √2ని కూడా ఇర్రేషనల్గా ప్రూవ్ చేయాలి. అండ్ √3ని కూడా ఇర్రేషనల్గా మీరు ప్రూవ్ చేయాలి. ఇలా మీరు మోర్ క్వశ్చన్స్ చేస్తే మీకు స్టెప్స్ బాగా కంఠస్థం అయిపోతాయి అనమాట. ఈజీ అయిపోతుంది. గుర్తుపెట్టుకొని 8 మార్క్స్ రావాలి అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎస్. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో 8 మార్క్స్ క్వశ్చన్ గురించి చెప్పబోతున్నాను. సో ట్యూన్డ్గా ఉండండి. థ్యాంక్ యూ.